నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఇవి ఏ సమాజానికైనా గుర్తింపు. ఒక జాతి చరిత్రను, జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని ప్రతిబింబించేవి కూడా ఇవే. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కొన్ని సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో పండుగలు, జాతరలు, ఆచార వ్యవహారాలు ఎలా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అలాంటి సంప్రదాయాలు ఉన్నాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని సంప్రదాయాలు ప్రశ్నించబడుతున్నాయి. ముఖ్యంగా జంతు హక్కులు, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతున్న ఈ కాలంలో కొన్ని ఆచారాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అలాంటి వివాదాస్పద సంప్రదాయాల్లో ఒకటి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న డెన్మార్క్ కు చెందిన స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన ఫారో దీవుల్లో కొనసాగుతున్న గ్రైండర్ డ్రాప్ సంప్రదాయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఒక్క రోజులోనే సుమారు 700కు పైగా పైలట్ తిమింగలాలు, అట్లాంటిక్ వైట్ సైడెడ్ డాల్ఫిన్లు వేటకు గురి కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఫారో దీవులు అనేవి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న 18 చిన్న దీవుల సమూహం. ఇవి రాజకీయంగా డెన్మార్క్ రాజ్యానికి చెందినప్పటికీ స్వయం ప్రతిపత్తితో పరిపాలన కొనసాగిస్తాయి. కఠినమైన వాతావరణ పరిస్థితులు, పరిమిత వ్యవసాయ భూమి, సముద్ర ఆధారిత జీవన విధానం కారణంగా ఇక్కడి ప్రజలు శతాబ్దాలుగా సముద్ర వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంగానే గ్రైండర్ డ్రాప్ అనే సంప్రదాయం ఏర్పడింది. గ్రైండర్ డ్రాప్ అంటే ఫారోయిస్ భాషలో పైలట్ తిమింగలాల వేట. అయితే ప్రస్తుతం ఈ వేటలో డాల్ఫిన్లు కూడా భాగమవుతున్నాయి. సముద్రంలో తిమింగలాలు లేదా డాల్ఫిన్ల గుంపు కనిపిస్తే స్థానికులు అనేక పడవలతో వాటిని చుట్టుముట్టి నెమ్మదిగా తీరం వైపు తరలిస్తారు. చివరకు అవి అల్ప లోతు నీటిలోకి వచ్చిన తరువాత వేటగాళ్లు వాటిని చంపుతారు. అనంతరం మాంసం, కొవ్వును స్థానిక ప్రజలకు పంచుతారు. ఫారో దీవుల ప్రజల దృష్టిలో ఇది వాణిజ్య వేట కాదు, ఆహారం కోసం, సమాజ అవసరాల కోసం జరిగే సామూహిక కార్యక్రమం. స్థానికుల వాదన ప్రకారం ఈ సంప్రదాయం కేవలం వేట మాత్రమే కాదు, ఇది వారి చరిత్ర, సంస్కృతికి ప్రతీక. దాదాపు 1000 ఏళ్లుగా కొనసాగుతున్న జీవన విధానంలో భాగం. ఒకప్పుడు ఈ దీవుల్లో ఆహార వనరులు చాలా పరిమితంగా ఉండేవి. కఠినమైన శీతాకాలంలో తిమింగిలాల మాంసం ప్రజల జీవనాధారంగా ఉండేది. అందుకే ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగిందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మే చివరి వారంలో ఫారో దీవుల్లో 3 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన గ్రైండర్ డ్రాప్ వేటలో సుమారు 706 సముద్ర జీవులు చంపబడ్డాయని పర్యావరణ సంస్థలు వెల్లడించాయి. ఇందులో వందలాది పైలట్ తిమింగలాలు, అట్లాంటిక్ వైట్ సైడెడ్ డాల్ఫిన్లు ఉన్నాయి. రాజధాని టోర్షావన్ సమీపంలోనే 400కు పైగా సముద్ర జీవులు వేటకు గురయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన తర్వాత సముద్ర తీరం మొత్తం రక్తవర్ణంలోకి మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీశాయి. జంతు హక్కుల సంఘాలు, పర్యావరణ సంస్థలు, సముద్ర జీవ పరిరక్షణ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలు అత్యంత తెలివైన జీవులుగా గుర్తింపు పొందాయి. ఇవి కుటుంబ వ్యవస్థలో జీవిస్తాయి, పరస్పరం సంకేతాలు ఇచ్చుకుంటాయి, సామాజిక బంధాలు కలిగి ఉంటాయి. అలాంటి జీవులను ఒకేసారి వందల సంఖ్యలో చంపటం మానవతా దృక్పథానికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి జరిగిన వేటపై మరో వివాదం కూడా చెలరేగింది. జంతు సంరక్షణ సంస్థల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో తిమింగలాలను త్వరగా చంపేందుకు ఉపయోగించే ప్రత్యేక పరికరాల కొరత ఏర్పడింది. దాంతో కొన్ని చోట్ల కత్తులను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల కొన్ని జంతువులు ఎక్కువసేపు బాధ అనుభవించాయని పర్యావరణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఫారో దీవుల ప్రభుత్వం, స్థానికులు మాత్రం తమ సంప్రదాయాన్ని సమర్థిస్తున్నారు. వారి వాదన ప్రకారం ఇది నియంత్రిత ప్రక్రియ, వేటకు ప్రత్యేక నియమాలున్నాయి, వాణిజ్య ప్రయోజనాల కోసం కాదు, స్థానిక ఆహార అవసరాల కోసం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పైలట్ తిమింగలాల జనాభాపై ఈ వేట ప్రభావం చూపదని కూడా వారు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా యువతరం ఈ సంప్రదాయాన్ని ప్రశ్నిస్తోంది. గతంలో ఆహార అవసరాల కోసం అవసరమైన సంప్రదాయం కావచ్చు, కానీ నేడు ఆధునిక ప్రపంచంలో ఇతర ఆహార వనరులు అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి వేటలను కొనసాగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇది సంప్రదాయం కాదు, క్రూరత్వం అనే వ్యాఖ్యలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదం కేవలం ఫారో దీవులకే పరిమితం కాలేదు. యూరోపియన్ పార్లమెంట్ స్థాయిలో కూడా ఈ అంశంపై చర్చలు జరిగాయి. పైలట్ తిమింగలాలు, డాల్ఫిన్ల సామూహిక వేట జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అంతేకాదు ఈ జంతువుల మాంసంలో పాదరసం వంటి హానికర పదార్థాలు అధికంగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచించడంతో ఆరోగ్యపరమైన చర్చలు కూడా మొదలయ్యాయి. అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది. సంప్రదాయం పేరుతో ఏ ఆచారాన్నైనా కొనసాగించవచ్చా లేదా కాలానుగుణంగా మార్పులు అవసరమా?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంప్రదాయాలు కాలక్రమేణా మారిపోయాయి. కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి. మరికొన్ని ఆధునిక విలువలకు అనుగుణంగా రూపాంతరం చెందాయి. ఫారో దీవుల గ్రైండర్ డ్రాప్ సంప్రదాయం కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తే ఫారో దీవుల ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రపంచ సమాజం జంతు హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మానవతా విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు వాదనల మధ్య సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.